హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఐటీడీలో ఉన్న మ్యూజియం చూద్దామని వచ్చాం. ఆదివాసీ ట్రైబల్ మ్యూజియం. మనం మర్చిపోతున్న మూలాలన్నీ ఇందులో దొరుకుతాయి. ఇప్పుడు అందుబాటులో లేని అన్ని. అప్పట్లో ఆదివాసులు ఎట్లా వాడుకున్నారో అవన్నీ ఐటీడీలో చూడవచ్చు. మ్యూజియంలో చూడండి. ఆదివాసులు డ్యాన్స్ ఉండేది. గుడిసెలో కూర్చొని అట్లా ఉండేవారు. ఇప్పుడు ఆదివాసులు వేటలకి వెళ్ళేవాళ్ళు అన్నమాట. చూడండి, తోటలు, బాణాలు, కడిలో ఉండేటోళ్ళు అవే ఉండేవి. మ్యూజియంలో ఏమేమి తాటికాలు తిరిగేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు కూడా ఆదివాసులు వాటితోటి తాటి చెట్లు ఎక్కి తాటికాలు తినిపెట్టేవాళ్ళు. చూడండి, ఇప్పుడు అప్పట్లో రచ్చబండ ఇట్లా అందరూ అట్లా చెట్టు కింద కూర్చొని ఇట్లా ఉండేది. ఇంకా చూడండి, అప్పట్లో ఇట్లా గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు ఆదివాసులు. ఇప్పుడు కూడా చాలా మంది అడవిలో ఉండేటోళ్ళు అట్లే ఉంటారు, గుడిసెలు వేసుకొని. ఇక చూడండి, చుట్టూ గుడిసెలు మ్యూజియం. మేకల తోటి మేకలు. రోలు దంచడానికి ఇంతకుముందు బియ్యం దంచాలన్న దాంట్లో దంచేటోళ్ళు. రోట్ల నుంచి బియ్యం తీసేటోళ్ళు, అలాంటి రోకల్లో పెట్టేటోళ్ళు. ఇంకా మేకలు, ఎడ్ల బండి. అప్పట్లో ఇదే వాహనం అన్నమాట. బండ్లు, కార్లు లేని టైంలో జల్ల ఒడ్లు దీంట్లో పోస్తారు ఆదివాసులు. అట్లా ఒడ్లు ఒడ్లు పోసి అట్ల పైన కట్టేస్తారు. పువ్వు అప్పట్లో పిల్లల్ని వీటిలో ఉయ్యాల్లో పెట్టి ఊపేవాళ్ళం అప్పట్లో. చిన్నపిల్లల్ని మంచం ఇంకా అప్పట్లో వాడుకునే బుట్టలు, చేటలు ఇప్పుడు కూడా వాడుతున్నారు ఆదివాసీలు, గిరిజనులు.
వంటలు చేసేటోళ్ళు ఇట్లా ఉంచి అది వంట కదా అనమాట అప్పట్లో. ఇంకా బుర్రకలు చూడండి ఎట్లా వేలాడి తీసుకున్నారు. ఈ సోలలు అంటారు వీటిని, బియ్యం కొలవడానికి. జనాలను బట్టి ఎట్ల గంటలు ఊదేటి అనమాట. వేసుకునే వాళ్ళప్పుడు అప్పట్లో ఇక బంగారంతో సమానం. ఇప్పుడే బంగారం కానీ అప్పట్లో ఇది బంగారంతో సమానం. జోలులు అనమాట. అప్పుడు ఆదివాసులు పెళ్ళిళ్ళు ఇట్లా చేసుకునేవాళ్ళు అన్నమాట. నీళ్ళు తెచ్చుకోవడం అన్ని పనులు. మన మేడారం, సమ్మక్క, సార్లక్క అవి ఉన్నాయి. మన ఆదివాసీ జాతర చేసుకుని ఇదే మన గిరిజన జాతర అన్నమాట. ఆదివాసీ సమ్మక్క సార్లమ్మ జాతర ఇప్పుడు జరుగుతుంది. ఇవి కూడా ఇక్కడ ఐటీడీలో ట్రైబల్ మ్యూజియంలో అన్నీ మన ఆదివాసులకు సంబంధించినవి అన్నీ తెలియని వాళ్ళ కోసం తెలుసుకోవడానికి అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా స్టార్టింగ్ వేపులు ఆడొద్దు. మంచి నైట్ వ్యూ బాగుంటుంది ఇక్కడ. చిన్న పిల్లలు స్విమ్మింగ్ ఆడుకోవడానికి. ఓకే ఓకే. చిన్నపిల్లల దాంట్లో బోటింగ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ మంచి లైటింగ్ కలర్ఫుల్గా నైట్ ఫోటోస్ సూపర్గా ఉంటుంది. వ్యూ పాయింట్. చిన్నపిల్లలు తీసుకెళ్తే సరదాగా ఆడుకొని ఇక జనాలు తక్కువే ఉన్నారు. పిల్లలు సరదాగా వెళ్ళొద్దామండి. ఈరోజు వచ్చాం ఇక్కడికి. మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, ఆడుకోవడానికి పిల్లలకి మంచిగా కళ్ళు తిరుగుతాయి. మనమైతే ఇలా ఫుల్ ఎంజాయ్ చేసి ఎడు తిరిగి చెప్పు. మన మ్యూజియం ఓకే చెప్పు. ఐటీడీఏ మ్యూజియం భద్రాచలం. రండి, మీరు ఎప్పుడు మర్చిపోవు. ఓకే
అది చూడడం వాళ్ళు ఉంటే చూడండి, నైట్ పూట బాగుంటుంది, సూపర్ ఉంటుంది. వ్యూ వ్యూ కూడా మంచి లైట్లతో కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. ఫస్ట్లో అయితే అసలు ఖాళీ ఉండేది కాదు, ఇప్పుడు చాలా తగ్గిపోయారు జనాలు. లవ్ సింబల్ ఇక్కడ వచ్చిన వాళ్ళు బాగుంటుంది, ఇక్కడ ఫోటోలు దిగుతారు. ఆడుకునేది ఇదే మనం ఆడుకునేది, కొంచెం ఆడుకోవాలి, ఎక్సర్సైజ్, ప్లేయింగ్ స్కిల్స్ చాలా. మనమైతే చాలా ఇష్టపడి వెళ్ళాము, ఇంకా అని చేయాలి గిరిగిరి ఇంకా చాలా ఇవ్వాలి, ఇంకేదో ఉంటుంది. మనమైతే యూట్యూబ్ చెప్తాను. ఓకే చెప్పు. మనమైతే చాలా పిల్లలు ఇంకా ఆడుకునే చాలు కూర్చోాలి, ఎక్సర్సైజ్ చాలా విధంగా పడతాయి. డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, చాలు క్రికెట్స్ అండ్ బ్యాలన్స్. ఇంకా మనం తీయలేదు షాపులు మనం ఆడ మంచి నుంచి ఆడ నుంచి చెప్పు ఏమేమి ఉన్నాయి చెప్పు.